బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. ఈ నెల 22 వరకు అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో రిమాండ్ విధించింది. అరెస్ట్ చేసే ముందే ఆ కేసులన్నీ చూపించాలా. ఇదిగోండి ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇది అట్లా తిట్టాడు, ఇన్ని కేసులు కట్టామండి అని ఆయన మీద ఎన్ని కేసులు. ఇటు పోలీసులకు విధులకు అయితే ఆటంకం కలిగించిన కేసులో అంబటి రాంబాబుకు అయితే రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శాలిని, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి 22 వరకు, ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఏదైతే మరి ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుని ఈ రోజు గుంటూరు కోర్టుకు తరలించారు. ఈ రోజు ఆయన బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఆయన పైన అనేక కేసులు, దాదాపు 40 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఏదైతే అంబటి రాంబాబు గతంలో పట్టాభిపురం సిఐ పైన దుడుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆయన విధులకు ఆటంకం కలిగించినటువంటి నేపథ్యంలో కూడా ఆ కేసు నమోదైంది. అయితే ఆ కేసు సంబంధించి కూడా ఈ రోజు పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబుని గుంటూరు స్పెషల్ కోర్టుకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు న్యాయమూర్తి 22 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ కూడా తీర్పిచ్చారు. అయితే ఈ రోజు చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసుకు సంబంధించి కూడా విచారణ, బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన అంబటి రాంబాబు క్యాష్ పిటిషన్ వేశారు. ఏదైతే అంబటి రాంబాబు పై ఇటీవల అనేక కేసులు, పీటీ వారెంట్లు రానున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టు క్యాష్ పిటిషన్ వేశారు. ఆ కేసులు తీసివేయాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు నుంచి కూడా ఆ తీర్పు వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అంబటి రాంబాబు కేసులు చుట్టుముడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా తన ఇంటి పైన దాడి చేసినటువంటి వ్యవహారం, అటు కూటమి మధ్య, అటు విపక్ష నేతల మధ్య కూడా మాటలు యుద్ధం కొనసాగుతుంది. అయితే కోర్టు దగ్గరికి అంబటి తీసుకొచ్చినటువంటి సమయంలో మనం చూసాం విజువల్స్ లో భారీ బందోబస్తు మధ్య ఆయన్ని తీసుకొచ్చారు. పోలీసు వాహనంలో కోర్టుకి, మొబైల్ స్పెషల్ కోర్టుకి తీసుకొచ్చినటువంటి సమయంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తన కుమార్తె మౌనిక, అదేవిధంగా అల్లుడు కూడా కలిసేందుకు కూడా కుటుంబ సభ్యులు కోర్టు వద్దకి చేరుకున్నారు. అయితే ఆ కోర్టుకి దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి సమయంలో కూడా కుటుంబ సభ్యులకి కేవలం కొంత సమయం మాత్రమే అంబటితో మాట్లాడేటువంటి సమయం ఇచ్చారు. ఎందుకంటే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల చూసిన అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే అంబటి రాంబాబుని 22 వరకు రిమాండ్ విధించినటువంటి న్యాయమూర్తి వెల్లడించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన్ని నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రక్రియ పూర్తిగా అవుతుంది. అయితే అంబటి వెళ్తున్నటువంటి మార్గాల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే జరిగింది. అంబటి ఆయన కారు దిగేటువంటి సమయంలో కూడా ఆయనకి పోలీసులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అయితే అంబటి రాంబాబు పైన కావాలనే కక్ష సాధింపుల చర్య కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అనేక కేసులు, దాదాపు 40 కేసులు పెండింగ్ ఇప్పుడు బయటికి తీసుకొచ్చి పీటీ వారెంట్ల ద్వారా, కేసుల ద్వారా కూడా ఇబ్బందులు గురి చేయాలని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా న్యాయవాదులు విచారణలో పేర్కొన్నారు. అయితే న్యాయవాదులు ఈ కేసులకు సంబంధించి కేవలం కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే కేసులు నమోదు చేశారంటూ కూడా న్యాయమూర్తి ముందు కూడా మరి అంబటి రాంబాబు సంబంధించినటువంటి లీగల్ టీం కూడా వాదించింది. అయితే ఇరు వాదనలు నిన్నటువంటి న్యాయమూర్తి కూడా 22 వరకు రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులు, మరికొన్ని కేసులు కూడా అంబటి రాంబాబు పీటీ వారెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అనేక కేసులు, ధర్నాలు, నిరసనకు సంబంధించినటువంటి కేసుల వ్యవహారం కానీ, అదేవిధంగా అటు మెడికల్ కాలేజ్ సంబంధించి, అంటే ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి పీపీ విధానాన్ని అటు వ్యతిరేకిస్తూ అంబటి గుంటూరులో వాళ్ళ అనుచరులతో కూడా ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాకు సంబంధించినటువంటి కేసు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అన్ని కేసులు కూడా ఒక్కొక్కటిగా కూడా పోలీసులు బయటికి తీస్తున్నారు. అంబటి రాంబాబుకి మరికొద్ది రోజుల పాటు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అంబటికి
బెయిల్ తెచ్చేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే మరి ఈ విచారణ తర్వాత ఒకవేళ ఆ బెయిల్ లభించకపోతే మొన్న చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసులు బెయిల్ లభించకపోతే ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో కూడా గతంలో కూడా చూసాం వైసీపీ సంబంధించిన కొంతమంది నేతలకి హైకోర్టులో కానీ అటు కింద కోర్టులో కూడా బెయిల్ రానటువంటి సమయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినటువంటి సందర్భాల్లోనే అయితే హైకోర్టులో కూడా బెయిల్ అంబటికి లభించకపోతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అనేక కేసులు మనం ఇటీవల చూసాం. వైసీపీ నేతల పైన కేసు పెట్టినటువంటి వ్యవహారం కానీ, జోగి రమేష్ పైన చేసినటువంటి కేసు నమోదు వ్యవహారం కానీ, అదేవిధంగా అనేక మంది పైన అటు పిన్నెల్లి పైన పెట్టినటువంటి కేసులు సంబంధించి కూడా నేరుగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు మొదటి నుంచి చూస్తున్నాం, అటు కూటమి ప్రభుత్వం పైన, అధినేత చంద్రబాబు పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ పైన కూడా, అటు ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం, ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలతో ఎంగాస్త్రాలు వేయటం కానీ, ఆ పార్టీ కూటమి ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టాన్ని చేకూర్చినటువంటి నేపథ్యంలో కూడా మరికొద్ది రోజులు కూడా మరి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలో దిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ జరుగుతుందో, అదేవిధంగా బెయిల్ లభిస్తుందా, మరి హైకోర్టుకి వెళ్లాల్సిందే కూడా మరి తేలేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా అంబటి రాంబాబు చుట్టూ కేసుల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాత్రం బెయిల్ తీసుకొచ్చేంత వరకు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. తిరుపతి అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన హిందూ ద్రోహులను క్షమించకూడదని హెచ్చరించాయి. ఏడుకొండల స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వైసీపీని ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ పాపం కాదని, మహాపాపమని హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రసాదం కల్తీ చేయడం అంటే భక్తుల విశ్వాసంపై దాడి చేసినట్లేనని అన్నారు. కుట్రపూరితంగా కల్తీ చేసిన గత వైసీపీ ప్రభుత్వానికి హిందువులే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చాయి. తిరుమల క్షేత్రంపై జరిగిన కుట్రలపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. తిరుమలపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలని వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామికి, శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. కల్తీ నెయ్యి వ్యవహారంపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని హిందూ ధార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మనసులోకి దూరి ఏం చెప్పించాడంటే కల్తీ జరిగిందని చెప్పించాడు. నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఏమనంటే వైవి సుబ్బారెడ్డి గారికి ఎటువంటి పరిస్థితుల్లో మంచి రక్షణ కల్పించాలి. ఎందుకనంటే మనకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితులు గతంలో జరిగాయో. అదేవిధంగా ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా వారికి ఏదో జైల్లో వేయడం, 200 రోజులు ఉన్నారు, 150 రోజులు ఉన్నారు అనేటువంటిది కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలి. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి వీరికి ఇమ్మీడియట్గా కఠినంగా శిక్షలు అమలు చేయాలి. కేవలం వాళ్ళు జంతు కొవ్వులు లేనంత మాత్రాన జంతు కొవ్వులు లేవు కాబట్టి నాన్ వెజ్ లేదంటాను. నేను ఒక ఆయన లడ్డూలో నాన్ వెజ్ అని స్వామి మీరు ముఖ్యమంత్రి చేశారు గతంలో, ఏంటి మాటలు? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా, పిచ్చివారిలాగా ప్రవర్తించకుండా ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది నిజం కాబట్టి మీరు వచ్చి ఇదే అలిపిరి దగ్గర స్వామివారి పాదాల చెంత క్షమించమని ఆయనని వేడుకోండి. వెంకటేశ్వర స్వామితో పాటు యావత్ హిందూ ప్రపంచానికి మీరు క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా ఈ గతంలో చూసాం మత మార్పిళ్ళు, మద్యం కల్తీ, భోజనం కల్తీ, మొత్తం హాస్టల్లో పిల్లలు పెట్టే భోజనం కూడా కల్తీ. ఇంత కల్తీ ప్రభుత్వాన్ని మీరు గతంలో ఉండి ఇప్పుడు కల్తీ లేదని మాట్లాడితే ఎవరు నమ్ముతారు స్వామి? ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు అర్జెంటుగా వచ్చి స్వామివారికి క్షమాపణ చెప్పాలి. అధికారుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పతంగి ఎగురవేస్తూ ట్రాన్స్ఫార్మర్ సమీపంలోకి వెళ్లి విద్యుత్ షాక్కి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. కుక్కట్పల్లి డివిజన్ పరిధిలోని జరిగిన ఘటనలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీ పరిధిలోని అస్టెప్సాస్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాలుడు పతంగితో ఆడుకుంటుండగా దారం తెగి ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడటంతో పతంగిని తీసుకోవడానికి వెళ్లిన బాలుడికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని, అధికారులు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆడుకుంటూ వచ్చినాడు పతంగ కోసం అని. అది సరిగ్గా లేదు, 2 ఫీట్లు ఉంది ట్రాన్స్ఫారం. ఆడుకుంటూ పోయి దాన్ని పట్టుకున్న తర్వాతకి తీసుకొని పోయినాం, హాస్పిటల్ తీసుకుపోయినాం. 2 హాస్పిటల్ తీసుకుపోయినాం, ఎలా సెట్ కాలేదు. మళ్ళీ 3 హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు 50-50 ఛాన్సెస్ అని చెప్పినారు. బతడో చచ్చిపోతాడో గ్యారెంటీ లేదని చెప్పినారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి లీడర్లు వచ్చినారు అడిగి హాస్పిటల్ దగ్గరికి. లీడర్లు వచ్చి మేము 30% ఇస్తాం, మాతో చందాలు వేసుకొని ఇస్తాం అని చెప్పేసి అంటున్నారు. ట్రీట్మెంట్కి రోజు వచ్చేసి 50,000 అంటారు. ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, 8 రోజులు 10 రోజుల దాకా పెట్టుకుంటారు అని చెప్పినారు. ఆ పిల్లాడు బతికే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. 11 बजे रात को आँच हुई। हमारे भी बच्चे हैं छोटे छोटे। पानी डाले तो आँच पूछी, पानी डाले तो शाट आता। कितने के दिन से बोल रहे हैं हम लोग, कचरा डाल रहे हैं। बोलो तो नहीं सुन रहे, क्या करना। हमारे बच्चे छोटे छोटे कितने बार कंप्लेंट करे तो नहीं सुन रहे, क्या करना बोलो। सिगरेट पी के डालते, बॉटल डालते, सब डालते इधर। ఇదివరకు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిరమ్మా? ఎన్నిసార్లు ఇచ్చినాం వాడు 50% ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వస్తే ఏదో మేము చందాలు వేసుకొని ఇస్తాము, ఈ పొజిషన్లో వీళ్ళు ఉన్నాము. 30% మేము పెట్టుకుంటాము, 50%, 80%, 70% మీరు చూసుకొని అంటున్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది అక్కడైతే. ప్రజెంట్ ట్రీట్మెంట్కి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీళ్ళని అడగడానికి వస్తే వచ్చి తప్పేదమ్మా. గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళది తప్పులు చేసి పోల్ చూడండి అన్న, ఇంత కిందికి ఉన్నది ఎక్కడ లేదు. స్టెప్స్ పెట్టారు అన్న, ఇంకా ఎక్కడ స్టెప్స్ లాగా పెట్టారు. ఇప్పుడు వస్తే ఇప్పుడు మీరు వచ్చి గొడవ చేయడానికి హాస్పిటల్కి వచ్చి మాట్లాడాక దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని 30% ఇస్తాము, మిగతా 70 మీరు పెట్టుకోండి. సరే పెట్టుకుంటామని చెప్పినారు, ట్రీట్మెంట్ లేదు. నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు ఎంపీ రఘువీర్ రెడ్డి. హాలియా మున్సిపాలిటీలోని 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎంపీ రఘువీర్ రెడ్డి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలలో 12 వార్డులకు 12 కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హాలియా మున్సిపాలిటీ అంటే హాలియా మున్సిపాలిటీ మా సొంత ఊరు, మా సొంత గ్రామం. నేను పుట్టింది కూడా ఇక్కడనే. కాబట్టి ఎంతైనా తల్లి ప్రేమ ఉంటుంది కదా, ఆ తల్లి ప్రేమ హాలియా మున్సిపాలిటీ మీద ఉంటుంది. హాలియా గ్రామం అది కుగ్రామం, చిన్న గ్రామంగా మొదలై గత 30-40 సంవత్సరాల నుంచే పెరుగుకుంటూ పోయింది. ఈ మధ్య కాలంలో మున్సిపాలిటీ అయింది. కాబట్టి ఇక్కడ కొన్ని సమస్యలు ఏంటంటే ఒక ప్లాన్డ్గా కాకుండా గ్రామం అవసరాల కొద్దీ పెరుగుకుంటూ పోయింది. కాబట్టి ఇది మున్సిపాలిటీగా ఇప్పుడు రూపాంతరం చెందిన తర్వాత మేమందరం కూడా ఇప్పుడు కొత్త రక్తం, యువ రక్తం ఇక్కడ నియోజకవర్గంలో ఎంపీగా నేను కానీ, ఎమ్మెల్యేగా జయవీర్ కానీ, ఇప్పుడు యువకులందరూ నిలబడ్డ వాళ్ళందరూ కూడా దగ్గర 70%, 80% ఇప్పుడు కౌన్సిల్లో నిలబడ్డ వాళ్ళందరూ కూడా యువకులు. కాబట్టి మేమందరం కూడా ఇంకా హాలియా కూడా రాను చాలా అభివృద్ధి చెందుతుంది, వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే దీనికి ఒక మంచి ప్లానింగ్తోని మేము ఈ మున్సిపాలిటీని కనుక అభివృద్ధి చేసుకుంటే ఉత్తమ మున్సిపాలిటీగా ఈ గ్రామం, మా సొంత గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది అని ఒక ఆశ ఉన్నది. కాబట్టి ఇప్పుడు గెలవబోయే ఈ కౌన్సిల్ సభ్యులందరూ నేను, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారు కలిసి దీన్ని రాష్ట్రంలోనే ఒక ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్లో గెలిపే ధ్యేయంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక పథకాలు అమలు చేశామని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అబద్ధపు మాటలు నమ్మడం వల్లే నియోజకవర్గ ప్రజలు మోసపోయారని శ్రీధర్ బాబు అన్నారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే
అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ పూర్తి చేసిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మరి ఇక్కడ ఓడిపోయినరు మా ప్రాంత ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచి ఇదే జమ్మికుంటలో ప్రాంతాలకు సంబంధించిన వందలాది మందికి 10 లక్షల రూపాయల చికిత్సను అందించిన కార్యక్రమం చేశాం. కనుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అడగడానికి మీ ముందుకు వచ్చాం. మేము ఇక్కడ ఉన్న మా సోదరులు ప్రణవ్ బాబు గారి ఆలోచన మేరకు ఇక్కడ రోడ్లు కానీ ట్రైన్లు కానీ సీనియర్ నాయకులు చెప్పిన ప్రతి అంశాన్ని దృష్టి పెట్టుకొని నేను మంత్రిగా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతానికి సంబంధించిన నిధులు పెద్ద స్థాయిలో తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుంటామని. మరొకసారి మోసపోకండి, మరొకసారి వమ్ము కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి. మొదలు పెడతాం. మున్సిపల్ కౌన్సిల్ లో చైర్మన్ ఎన్నుకున్నాం, రాబోయే కాలంలో శాసనసభ్యుని ఎన్నుకున్నాం, ఆ రాబోయే కాలంలో పార్లమెంటు ఎన్నుకునే ఆశీర్వాదం ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చెరవేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా పాల్గొన్నారు. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా సాంకేతికతతో పాటు అవేర్, డేటా లీక్, పాలనలో ఏఐ టూల్స్ వినియోగం, కేంద్ర ప్రాయోజిత పథకాల యాక్షన్ ప్లాన్, యువతకు నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ విధానం అమలుపై చర్చించారు. ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు వస్తాయని సీఎం అన్నారు. వివిధ శాఖల వారీగా పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్ళించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 19 months బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలనో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్ళీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలని మనం మాట్లాడుకుంటాం. కరీంనగర్లో కాంగ్రెస్, ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య ఆట స్టార్ట్ అయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇండియా, పాకిస్తాన్ను చిత్తు చేసినట్లుగా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, ఎంఐఎం రహస్య సమావేశం పెట్టుకుందని, బీజేపీ 50 సీట్లలో గెలవబోతుందని తెలిసి 100 కోట్లతో ఓట్లను కొనేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్లను కొని గెలవాలని కుట్ర చేస్తున్నారన్నారు. బీజేపీకి ఇల్లు, కుటుంబం ముఖ్యం కాదని, దేశం, ధర్మమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అవసరమైతే 25 గంటల కరెంట్ ఇస్తారు రైతులకు. వస్తుందా 25 గంటలు? 12 గంటలు కూడా వస్తలేదు. సాయంత్రం 5 గంటలకు కరెంట్ పోతే
మళ్ళా పొద్దుగా 5 గంటలకు కరెంట్ వస్తున్నది. ఇలా రైతులకు 12 గంటలకు కరెంట్ వస్తలేదు. కరెంటు పోయింది, రైతు బంధు పోయింది, మున్పట్లకి ఎరువులు దొరకలేదు, రైతు బీమా ఉంటదే. మొత్తం రైతులకు మోసం. మా ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా ఏడాదికి అన్నాడు. ఆటో డ్రైవర్లకు కూడా గుండు కొట్టింది. పాపం ఆటో డ్రైవర్ల బతుకులు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఉద్యోగస్తులు వాళ్ళకు డిఏ లేవు, బిఆర్సీ లేవు. మా ఉద్యోగస్తులకు కూడా ఆగం చేసి రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయ్యి 1.5 2 ఒక్క రూపాయి కూడా రాక ఇలా రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలు కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉన్నది. ఇలా ఎవరిని మోసం చేయాలి? రైతులను మోసం, మహిళల్ని మోసం, విద్యార్థులను మోసం. చదువుకునే పిల్లలకు 2 ఏళ్లకే ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. పిల్లల చదువులు ఆగిపోయింది. ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలకు ఇలా చదువులు కూడా ఆగం చేసింది రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాడు, 42% ఇచ్చి తీరుతా అన్నాడు. మున్సిపల్ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ కోసమే ఏకైతుందన్నాడు. వచ్చిందా బీసీ రిజర్వేషన్? ఇవాళ 28% కూడా ఇవ్వలేదు. బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. కానీ ఇలా మెదక్లో ఎస్సీ, ఎస్టీ సీట్లు తప్పితే 100కు 100% బీసీలకు టికెట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 100% బీసీలకు ఇచ్చినాం. 100% బీసీలకు సీట్లు ఇచ్చినాం. మా మెదక్లో ఉండే బీసీ సోదరులు మా కమిట్మెంట్ గుర్తించాలి, మా అభ్యర్థులను గెలిపించాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా. నిరుద్యోగ యువకులకు ఏం చెప్పిండ్రు? ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వచ్చిన ఉద్యోగాలు ఇలా పిల్లల్ని మోసం చేసింది. మెదక్లో మా అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు తీర్చింది ఈ కారు గుర్తు. ఒకప్పుడు 4 రోజులకోసారి నల్లా వస్తుంది మెదక్ల. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్లో ప్రతి ఇంటికి రాగునీరు తెచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అందుకే నేను మీతో కోరేది, రేపు కూడా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది. మీరందరూ కూడా మా అభ్యర్థులను గెలిపించండి. మీ గల్లీలలో ఏ పనులున్నా, ఏ పెండింగ్ పనులున్నా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఎవరో వచ్చి బిల్లులు రావను, ఇంకెవరో వచ్చి పనులు రావని బెదిరిస్తుండట. ఎవరు బెదిరిస్తాడు? కైసాలు వస్తాం, మాయ చేస్తాం, మాయ జిమ్మేదారీ చేస్తాము అక్కడెక్కడ బెదిరిస్తుండట. బెదిరింపులకు ఎవరు భయపెట్టడం లేదు. ఇది మెదక్ గడ్డ, పౌరుషాల గడ్డ మెదక్. ఈ మెదక్ ఈ పిట్ట బెదిరింపులకు, ఈ చెల్లెల మాటలకు ఎవరు భయపడదు. నువ్వు మంచితనంతో గెలు, ప్రేమతో గెలు, మాకంటే మంచిగా పని చేయి. అదే మెదక్ రైలు తెచ్చింది మేము, మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము, జిల్లా చేసింది మేము, కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మేము, అద్భుతమైన రోడ్లు వేసింది మేము. మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళైంది. ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక స్కూల్ కట్టిందా? ఒక కాలేజీ కట్టిందా? ఒక దవాఖానా కట్టిందా? ఒక రోడ్ వేసిందా? అన్ని రోడ్లు పొక్కలు పడ్డాయి, గుంతలు పడ్డాయి. ఆ కనీసం ఆ గుంతల డాంబర్ వచ్చే తెలివిలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ముఖం పెట్టుకుంటూ ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఏం చూసి ఓట్లు వేయాలి? 4,000 పింఛన్ ఎగ్గొట్టినని ఓటేయాలా? మహాలక్ష్మి ఎగ్గొట్టినని ఓటేయాలా? నేను మొన్న తూప్రాన్ పోయినా. తూప్రాన్ పోతే ఒక పెంటమ్మ కలిసింది. పెంటక్కని పోతుందని సై పట్టుకున్నది. ఏంటక్క అన్న? ఏమో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, 5,000 ఇచ్చిపోయింది బిడ్డ అన్న. అరే గట్లెందుకు తీసుకుంటావు అక్క? 5,000 తీసుకోవద్దు కదా, తప్పు కదా అని నేనన్నా. అది ఏమంటే అంతగా పంపింది 5,000 మరి నాకు ఇస్తే నేను తీసుకున్నా అన్నది. నీయే తప్పదు కదా అక్క, అన్నం పెట్టిన కేసీఆర్ని కాపాడుకోవాలి కదా అన్న. అంటే ఆ పెంటం ఏమన్నది, బిడ్డ నాకు గాయించదు కదా, నా బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, నా బిడ్డ కాంపుకు పోతే కేసీఆర్ తెప్పించింది, నేను బీడీ చేస్తే నాకు 2,000 పింఛన్ వస్తుంది, నేనెట్లా మర్చిపోతా కేసీఆర్ అన్నది. మరి 5,000 తీసుకున్నామని నేనన్నా. అంటే నాకు తెలియదా? ముందే దేవుడికి కొట్టు పెట్టినా, దేవుడా ఇంత కొట్టు పెట్టుకుంటున్నా, నువ్వేమనుకోకు తప్పట్టుకోకుండా దేవుడికి మొక్కుకున్నా 5,000 తీసుకున్నాను. నేనేమంటున్నా అవన్నీ అయినాక 5,000 నీకు అవసరమా పెట్టక్క అని నేనన్నా. పెట్టమ్మ ఏమన్నది,
నాకు ఎలక్షన్ అప్పుడు బాండ్ పేపర్ తెచ్చి ఇచ్చారు మా ఇంట్లో. నెలకు 2,500 ఇస్తామని బాండ్ పేపర్ ఇచ్చిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 26 నెలలు అయింది. 26 నెలలు 26 హలో ఎల్లో ఉండగా 26 మంచి మైకులు 26 నెలలైంది కాంగ్రెస్ వచ్చి. నెలకు 2,500 అంటే నాకు 65,000 కావాలి కదా. ఇవాళ 5,000 ఇచ్చిండు. 5 తీసుకున్నా రేవంత్ రెడ్డి నీకు 60,000 అక్కరాము అని చెప్పింది. 60 ఇచ్చినాకనే ఓటేస్తాను కదా వెంకమ్మ. ఇంట్లో పాట వస్తుంది ఇంట్లో మరి మా బయట కట్టేజీలు ఏమంటారు? పెట్టమయ్యా వస్తుంది వస్తుంది కూడా అసలేదు వస్తుందా గ్రీన్ 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 కేబుల్ బండిది వస్తుంది హలో హనుమాన్ అసలేదు వస్తుంది అరే మాట్లాడుతుండే బండి స్టార్ట్ చేయండి. బాగానే ఉన్నది బాగానే ఉన్నది బాగానే ఉన్నది. అయితే ఈరోజు మనమందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనకు